మారుతుందని. ఈరోజు ఎంతమంది చెప్పినా వాక్యం మారిపోదండి. హల్లెలూయా. యేసు ప్రభు స్వస్థపరిచాడా లేదా? యేసు ప్రభు దయ్యాలు ఎల్లగొట్టాడా లేదా? యేసు ప్రభు బాలేని వారిని, పాపిష్టుల్ని లేవనెత్తి రక్షించాడా లేదా? ఈరోజు మరి స్వస్థత లేదంటారేంటి? ఈరోజు దయ్యాలు లేవంటారేంటి? అంటే యేసు ప్రభు చెప్పింది అబద్ధమా? వాక్యం అబద్ధమా? నిశ్చయముగా ఆయన నామంలో నమ్మితే విశ్వాసము ఆయన నామంలో స్వస్థత ఉంది. హల్లెలూయా. శతాధిపతి అన్నాడు, నా దాసుడు బాలేదు ప్రభా, నువ్వు అంత ప్రయాసపడి నా ఇంటికి రానక్కర్లేదు, నువ్వు మాట మాత్రం సెలవి, ఎందుకంటే నీ మాటలో అధికారం ఉంది. ఆమేన్. ఆయన మాటలో అధికారం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉందండి. ఈరోజు మన జీవితాలు ఏది కావాలన్నా మనం నోరు విప్పి అడగాలి, దేవా నువ్వు మాట ఇచ్చి సెలవి ప్రభా, నువ్వు ఒక మాట సెలవి ప్రభా, నువ్వు ఒక తలంపు తలస్తే చాలు ప్రభా, నా జీవితం మారిపోతుంది ప్రభా, నిన్ను ఒక్కసారి నేను ముడితే చాలు ప్రభా, నా జీవితం మారిపోతుంది ప్రభా. రక్తస్రావం కలిగిన స్త్రీ, she just thought to herself, నేను ఆయనను ఒక్కసారి ముడితే చాలు, ఆయన కాదు ఆయన బట్టని ముడితే చాలు నేను స్వస్థత పొందుకుంటానని నమ్మింది కాబట్టి she received her healing. ఈరోజు మనకి ఎన్నో విధమైన ఎన్నో అభిప్రాయంతో కూడిన జీవితం ఉందండి, కానీ ఆయన మాట మాత్రం ఎప్పుడు నిలిచి ఉంటది. హల్లెలూయా. ఆయన వాక్యము భూమి ఆకాశము గతించిన ఆయన మాట, ఆయన వాక్యం మాత్రం గతించిపోదు. అదే రీతి మనమందరము వేడుకుందాం,